రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనము. ఇబ్బంది కొలిమిలో నిన్ను ఏర్పరచుకొంటిని. శ్రమ అనేది మన జీవితాలకు అవసరమే. ఎందుకంటే శ్రమ భారాన్ని గురించి రిచర్ అనే భక్తుడు మాట్లాడుతూ, శ్రమ భారము మన మెడకు కట్టిన సమాధి రాయి లాంటిది అని చెప్తున్నారు. ఎందుకంటే ముత్యాల కొరకు సముద్రంలో మునిగేవానికి బరువు పెడతారు. అలాంటిదే అవసరమైన బరువు వంటిది. అది లేకుండా అతడు లోతుకు వెళ్ళి ముత్యములను వెతికి తేలేడు. అలాగే శ్రమ మనకు అవశ్యమైనదిగా ఉండును. శ్రమ అనేది మన జీవితాలకి అవసరము. దేవుని వాక్యము ఎటువంటి అగ్ని మంటలనైనను ఆర్పివేయగలదు. అది శక్తిగల కవచం వలె ఉండి ఎటువంటి ఎండనైనను తట్టుకొనును. ఎలాంటి ఇబ్బంది కొలిమి అయినను నన్నేమీయూ చేయలేదు. ఎందుకనగా ఆయన నన్ను అగ్నిలోనే ఎన్నుకొని పరీక్షించును. యేసు నీతో ఉన్నాడు గనుక భయపడవద్దు. నీ అగ్ని పరీక్షలన్నిటిలోనూ ఆయన సన్నిధి నీకు ఆదరణగాను సంరక్షణగాను ఉన్నది. తన కొరకై ఏర్పాటు చేసుకున్న ఏ ఒక్కరినైనను ఆయన చెయ్యి విడువడు. అగ్ని కొలిమిలో కాలుచుండిన ఆ ముగ్గురితో నుండినట్లు తానేర్పరచుకొనిన వారితోనూ ఉన్నాడు. సిహెచ్ స్పర్జన్. నా ఆంతర్యంలో అగ్ని మంట నన్ను వణికించుచున్నది. దేవుని ఊపిరి దాని మీద ఆ మంటను అధికము చేయుచున్నది. నా హృదయము వేదనతో వ్యాకులపడుచున్నది. ఆ మంటల జ్వాలలకు అది భయపడుచున్నది. ఎంత ఎక్కువ వేడి కలిగిననో నేను మౌనం వహించి దేవుని చిత్తమే సిద్ధించుట కనుగొంటిని. నా హృదయము బాగుగా కాలిన తర్వాత దానిని కొలిమిలో నుండి తీసి దేవుడు తన సుత్తెతో దానిని బాగుగా దెబ్బలు కొట్టి తన హృదయమునకు సమరూపముగా మారు వరకు దానిని వంచుచున్నాడు. అవి ఎంత గట్టి దెబ్బలైనను ఆయన ఇష్టమేనని చెప్పి ఊరకుంటిని. మెత్తగానున్న నా హృదయమును తీసుకొని దెబ్బ మీద దెబ్బ ఆయన మరలా కొట్టెను. ప్రతి దెబ్బ తగిలినప్పుడును అగ్ని కణములు ఎగిరిపడుచున్నవి. అటు త్రిప్పి ఒక దెబ్బ, ఇటు త్రిప్పి ఇంకొక దెబ్బ కొట్టుచునే ఉండెను. మరల కొలిమిలో పెట్టి తీసి కొంచెం చల్లారనిచ్చెను. తన బలమైన చేతిలో భద్రముగానున్నానని సంతృప్తి పడితిని. నేనెందుకు సనగవలెను? ఈనాడు విచారించినను ఆయన పని ముగిసిన తర్వాత రేపు నేను ఆయన స్వరూపంలో ఆయనకిష్టమైన రీతిగా నుండగలనని సంతృప్తి నుండి సంతోషముతో ఆయన చేయు దానికంతటికి సమ్మతించుచున్నాను. జూలియస్ స్మర్ట్. మన శ్రమాభారము మన మెడకు కట్టిన సమాధి రాయి వలె ఉండును. అయితే అది ముత్యముల కొరకు సముద్రంలో మునుగువానికి అవసరమైన బరువు వంటిది. అది లేకుండా అతడు లోతుకు వెళ్ళి ముత్యములను వెతికి తేలేడు. అలాగే శ్రమ మనకు అవశ్యమైనదిగా ఉండును. రిచర్. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభా. స్తోత్రాలు నాయన. ఇబ్బంది కొలిమిలో నిన్ను ఏర్పరచుకొంటిని దేవా. నా తండ్రి, మాకున్నటువంటి నాయన ప్రభా శ్రమలో మేము అధైర్యపడకుండా ఉండటానికి మాకు సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించండి ప్రభా. ఎలాంటి శ్రమ అయినను నా దేవా మీ చేతుల్లో మేమున్నాం కాబట్టి మేము భయపడకుండా ధైర్యంగా ఉండే శక్తిని మాకు దయచేయండి ప్రభా. మీరు మాతో ఉన్నారు కాబట్టి ఎలాంటి అగ్ని పరీక్షలనైనను ఎదిరించేటువంటి మీ సన్నిధి మాకుంది ప్రభా. మీ సన్నిధి, మీ సంరక్షణ, మీ ఆదరణ మాకున్నాయి కాబట్టి మేము ధైర్యంగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ సమయంలో శ్రమలోనున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. విడుదల దయచేయండి, కృప చూపించండి. శ్రమను ఆయన ఎదుర్కొనే శక్తిని దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.